రాహుల్ రావడం ఏంటి? అది జరిగింది. రాహుల్ ఋషి గురించి తెలుసుకోవడానికి ప్లాన్ చేస్తే మీరే హెల్ప్ చేశారు మేడం. అంటే రిషి మ్యాటర్ కంప్లీట్ గా రాహుల్ కి తెలిసిపోయిందా? అవును మేడం. సరసు మీ మీద కోపంతో రాహుల్కి మొత్తం చెప్పేసింది. వీళ్ళిద్దరిని ఇప్పుడు ఏం చేయాలి మేడం? ఎవరు ఏం చేసినా మనకి రిస్కే. నేనే ఏదో ఒకటి ఆలోచన చెప్తాను. అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు. సరే మేడం. నా కంగారు వల్లే ఇదంతా జరిగిందా? యో ఛ! రిషి విషయం తెలిసిన రాహుల్కి ఇంటికొచ్చి ఇష్యూ చేయడం, నన్ను ఇక్కడి నుంచి పంపించడం ఎంతోసేపు కాదు. ఇప్పుడేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఏం చేయాలి? రాహుల్ నిజం చెప్పినా నేనిక్కడే ఉండాలన్నా, ఆంటీ నా మీద సీరియస్ అవ్వకూడదు అన్నా ఒక్కటే ఆప్షన్. ఎస్, రాహుల్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోవాలి. ఏదో ఒక విధంగా తన లైఫ్లోకి నేను ఎంటర్ అయితే తప్ప ఇక్కడ సేఫ్గా నేను సర్వైవ్ అవ్వలేను. ఎస్, ఇంతకు మించి బెటర్ ఆప్షన్ లేదు. ఇప్పుడే అక్కడికి వెళ్ళి ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తాను. ప్రీతి, ఏంటి నీకోసం రిషిని తీసుకొస్తే నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది, పద లోపలికి. ఏ వినపడలేదా? లేక షాక్ కొట్టి చెవులు మూసుకుపోయాయా?
ఎవరు రారనుకుని మీ అన్నం మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. నీ ఆశ ఎలా అడియాస అయిందో తెలుసుకోవాలనుందా? ఇది రాహుల్ బాబు గారే. బాబు గారు చెప్పిన చోటు కూడా ఇదే. కానీ ఇక్కడ ఎవరు లేరేంటి? ఏందన్నా ఇలా చూస్తే ఎంతసేపు ఉండాలి? ఫోన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలరా. అన్నా పోలీసులు. రేయ్, పోలీసులు ఈ ఏరియాకి ఎందుకు వస్తారా? ఏం చెప్తావన్నా? మనల్ని వెతుక్కుంటూ వీడొచ్చినట్టే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడేమో. అన్నా పదన్నా వెళ్ళిపోదాం. అసలు ఈ ఏరియా ఎస్ఐకి మన మీద చాలా కోపం ఉందిరా. పాత కేసులు తిరగదొడితే అందరి పేర్లు బయట పెట్టాల్సి వస్తుంది. పదండి వెళ్దాం, పదండి. మరి వీళ్ళనేం చేద్దామన్నా? వీళ్ళతో కలిసి పోలీసులకు దొరికితే చాలా ప్రాబ్లం అవుతుంది. పదండి. పదండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, అయ్యో కళ్ళు తెరవండి రాహుల్ బాబు. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రిషి బాబు, రిషి బాబు, రిషి బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు లేవండి, రాహుల్ బాబు, రాహుల్ బాబు. రిషి బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు.
రాహుల్ బాబు, రాహుల్ బాబు, వీళ్ళేరు సరసు. వెళ్ళిపోయారు బాబు. పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పదండి. ఇదిగో ఇలానే కూత వినిపిస్తే నీ బ్యాచ్ అందరూ పారిపోయారు, ఆ రుద్రగాడితో సహా. ఏదో మా రాహుల్ బాబు దయ వల్ల ఈ ఫోన్ గురించి తెలిసింది, కానీ లేకపోతే ఈరోజు నువ్వనుకున్నట్టే జరిగేది. చూసింది చాలు, ఇంకా లోపలికి పద. అసలైన ఆట ఇప్పుడు ఇప్పుడు మొదలవుద్ది, చెప్తాను. అమ్మగారు, అమ్మగారు, ఏయ్ సరసు, అమ్మగారు, 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 వద్దు, అమ్మగారు, 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 ఏంటి వాణి, ఏమైంది? ఎందుకంత కంగారుగా అరుస్తున్నావు? అంటే అమ్మా, అది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది చెప్పు. చెప్పు. రాహుల్, ఏ ఏమైంది? ఈ తలకి దెబ్బేంటి? ఏమైంది రాహుల్? అది చిన్న యాక్సిడెంట్ మేడం. ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా రాహుల్? అంటే మేడం, రిషి కోసం వెళ్తుంటే తన్ని కాపాడే ప్రయత్నంలో ఇలా అయింది మేడం. నీకేమైంది రిషి? ఇలా ఉన్నావేంటి? నువ్వు వచ్చినట్టు ప్రీతికి తెలుసా? అయ్యో,
తెలియకపోవడం ఏంటమ్మగారు? మొత్తం చేసింది తనే. ఏం చేసింది? ఆ, చెప్పమంటారా ప్రీతమ్మ గారు? అరే ఏమైంది రాహుల్కి? చెప్పండమ్మా, చెప్పనా? అంతా జరిగింది నా కళ్ళ ముందే కదా వాణి. మేడంకి డీటెయిల్డ్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ రోజు పెళ్లి తర్వాత సడన్గా రిషి మాయమయ్యాడు కదా, అదెందుకో తెలుసా మేడం? నో రాహుల్, అదంతా పట్టించుకునే టైం ఆ రోజు ఎక్కడుంది? అదే రిషి పాలిట శాపమైంది మేడం. రాహుల్, ఇలా పొడుపు కథలు ప్రశ్నలు వేసి సమయం వృధా చేయకుండా అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. ఆ తలకు గాయం ఏంటి? చెప్పు రాహుల్. ఏం జరిగిందో నేను చెప్పనా? పెళ్లి రోజు నుంచి రిషి గారు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ అంటే ఎక్కడ? ఇదే ఊర్లో వేరే స్నేహితుడింట్లో. ఈ విషయం నీకు తెలుసా ప్రీతి? అది తెలుసు మేడం. అభి ఫ్రెండ్ ఇంట్లోనే నేను ఉన్నాను మేడం. రోజు వచ్చేవాడు, కలిసి మాట్లాడేవాడు. అప్పుడప్పుడు అక్కడి నుంచి ప్రీతి కూడా కాల్ చేసేవాడు. ఏంటి ప్రీతి ఇది? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే మన విద్యా సంస్థల భారం తన భుజస్కంధాల మీద ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆవిడకి చెప్పడం ఎందుకు అనుకుందేమో. అబ్బే, అలా ఏం లేదు అంకుల్. అంటే అది అంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, అందుకే మీకు చెప్పలేదు. సరే, ఇన్ని చెప్పారు గాని రాహుల్ ఆ గాయం ఏంటో చెప్పలేదు. అది డాడ్, రిషి తనున్న ప్లేస్ లొకేషన్ పంపించాడు. నేను వాణి పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు రోడ్ క్రాస్ చేస్తుంటే ఫాస్ట్గా వస్తున్న వెహికల్ నుండి తనని సేవ్ చేసేటప్పుడు అనుకోకుండా ఇలా మేడం, ఈరోజు రాహుల్ వాణి లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో కూడా నాకు తెలియదు మేడం.
నా ప్రాణాలు కాపాడడానికే వీళ్ళిద్దరూ వచ్చారు. అయ్యో మేమేం చేశాం బాబు?